తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీని తలపిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందన్నారు. సీఐను ప్రశ్నించినందుకే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టారన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరుల్ని అరెస్టు చేశారని అన్నారు. ఫిర్యాదు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాదు, పోలీసుల రాజ్యం నడుస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, మరి ఇంకా చాలా మంది శాసనసభ్యులు, వివేక్ అన్న గారు, అట్లానే సంజయ్, అందరినీ కూడా చేయడం చాలా దారుణం. మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని నడిపించేటట్టుగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. తెలంగాణలో అరెస్టు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మళ్ళా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను భరించదు. మీరు ఇట్లానే ఆ గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారిపై అనవసరం కేసులు, అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కూడా